క్రీస్తునాథుని యందలి మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు పేరిట మీ అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ ఆధునిక ప్రపంచంలో అనేక మంది దైవజనులమని చెప్పుకుంటూ బైబిల్కి విరుద్ధంగా కొన్ని బోధనలు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో నేను ఒక వీడియోను చూడటం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేసింది. అసలు ఇతను బైబిల్ గురించి తెలుసుకొని బోధిస్తున్నాడా లేక ఏదో చెప్పాలని చెప్తున్నాడు అనేది ఒక అనుమానం అయితే వచ్చింది. ఎందుకంటే అతను ఆ వీడియోలో ఏం మాట్లాడతాడంటే, ఆదాము మొదలుకొని ఈ క్షణం వరకు, అంటే ఆయన మాట్లాడే క్షణం వరకు కూడా ఎవ్వరి ఆత్మలు పరలోకంలో చేర్చబడలేదు అనే మాట మాట్లాడాడు. ప్రియులారా, ముందుగా ఆ వీడియోను మీ ముందు ప్లే చేస్తాను, మీరు చూడండి. తర్వాత దాని గురించి నేను వివరణగా మాట్లాడడం జరుగుతుంది. మాట అన్నాడు, ఆమె ఆత్మతో శరీరంతో పరలోకానికి కొనుక్కోబడిందని. అసలు పరలోకానికి ఇంతవరకు ఎవరు ఎక్కిపోలేదు. పాస్టర్ గారు, విజయరాజు గారు, మీరు ఆలోచించాలి. ఇంతవరకు పరలోకానికి ఎవరు ఎక్కిపోలే, ఒక యేసు ప్రభు వారే. యేసు ప్రభు వారు భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు. పాపల కొరకు 33.5 సంవత్సరాలు జీవించి చనిపోయి తిరిగి లేచి మహిమ శరీరంతో వెళ్ళాడు. మరి తల్లి ఎట్లా వెళ్ళిద్ది? మరి తల్లి నీతిమంతురాలే, పరిశుద్ధురాలే, మేము ఒప్పుకుంటాం, దానికి మేము కాదము. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈమె కొన్ని సంవత్సరాలకి చనిపోయింది. ఈమె ఎక్కడుండిద్ది అంటే ఏమే కాదు, ఆదాము మొదలుకొని వితిన్ సెకండ్స్ క్రితం చనిపోయిన వాళ్ళు కూడా పరదైసులో ఉంటారు. ఎట్లా అంటే మీకు ఒక మాట చూపిస్తా బైబిల్ గ్రంథంలో, చూడండి. పరదైసులో పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదువుకుంటా పోతే 2లో అంటాడు, 14 సంవత్సరం కిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను, అతడు శరీరంతో కొనుపోబడెను నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడెను నేను ఎరుగను, అది దేవునికే తెలియను, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదైసులోనికి, పరదైసు పరలోకం కాదు, కొనుపోబడ్డాడు. 3వ ఆకాశం అట. పరలోకం అంటే 3వ ఆకాశం పైన ఉండేది పరలోకం. అంటే ప్రతి ఒక్క మనిషి కూడా పరదైసులో ఉంటాడు. ఇంకో మాట కూడా చూపిస్తా, ఎఫెసీయులకు రాసిన పత్రిక కూడా ఒకసారి చూద్దామండి. ఎఫెసీయులకు రాసిన, ప్రియులారా, చూశారు కదా. ఈ వీడియోలో ఈ అతను దైవజనుడు అని చెప్పుకునే అతని పేరు కూడా నాకు సరిగా తెలియదు. ఏదో తండ్రి సన్నిధి గొల్లపల్లి ఏదో పేరు ఐడితో వీడియో చేసినట్టుగా నేను చూశాను. సరే, ఆ వీడియోలో అతను మాట్లాడింది మీరు విన్నారు. ఏం మాట్లాడాడు అతను? పరలోకములో ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా చేర్చబడలేదు అనే మాట మాట్లాడాడు. ఇప్పుడు ఆదాము కాలము నుండి ఆయన వీడియో మాట్లాడే క్షణం వరకు అని ఆయన చెప్పుకొచ్చాడు. పిల్లల, దీనికి మనం పరలోకంలో ఎవరన్నా ఉన్నారా లేరా అనేది మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథం ద్వారానే కొన్ని వచనాలు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. అది మీ ముందు పెట్టాలని, మీకు తెలియాలని నా కోరిక. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం ఒకసారి చూసుకోగలిగితే, నేను చదువుతూ ఉన్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ప్రియులారా, ఈ వచనంలో పరలోకంలో మన ప్రభువైన యేసుక్రీస్తు ముద్రలను విప్పటం యోహాను గారు చూశారు. ఆ క్రమంలో ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు
ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, దేవుని వాక్య నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. ఎవరు ఈ ఆత్మలు ఎవరనేది బహుశా ఇంతకుముందు వీడియోలో మాట్లాడిన ఆ దైవజనుడు అని చెప్పుకునే వ్యక్తికి తెలియకపోవచ్చేమో, కానీ నాకు తెలిసినంత వరకు నేను మీకు క్లారిటీ ఇవ్వాలని నేను అనుకుంటూ ఉన్నాను. ఎవరైతే యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఎవరైతే ఆయన యొక్క వాక్యం కోసం వాక్య నిమిత్తం ఆయనకి సాక్ష్యంగా నిలిచారో, కొంతమంది హతసాక్షులుగా అయినట్లుగా మనకు తెలుసు. ఆయన శిష్యులైనటువంటి అపోస్తులు కావచ్చు, ఇతరత్ర వారి శిష్యులు అనేక మంది కొంతమంది హతసాక్షులుగా మరణించడం జరిగింది. అయితే వారితో పాటు అంతకుముందు ఏమన్నా పరిశుద్ధులుగా కూడా కొంతమంది ఉండి ఉండొచ్చు. ఎవరైతే హతసాక్షులుగా మరణించారో అందరూ కాదు, పరిశుద్ధుల యొక్క ఆత్మలు పరలోకంలో బలిపీఠము కింద యోహాను చూసినట్టుగా యోహాను ఇక్కడ స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అంతేకాదు, వారు ఏమని ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారంటే, చనిపోయిన ఆత్మలు ఏమని ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నారంటే 10వ వచనంలో, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరైతే పరిశుద్ధుల యొక్క ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయో ఆ ఆత్మలు మన ప్రభువుని యేసుక్రీస్తుని అడుగుతూ ఉన్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎప్పటికీ నీవు వారి మీద తీర్పు తీరుస్తావు, మా రక్తం నిమిత్తం భూ నివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారు. అంటే ఎప్పటికీ తీరుస్తావు అని అన్నప్పుడు అక్కడ యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. తెల్లని వస్త్రములు వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను, మరియు వాని వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకొంచెము కాలము విశ్రమింపవలని వారితో చెప్పాను. ఇంత క్లియర్గా చనిపోయిన వారి యొక్క ఆత్మలు ప్రభువైన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంటే, మరి ఆ దైవజనుణ్ణి అని చెప్పుకునే వ్యక్తి మరి ఈ వచనాలను చదివాడో లేదో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ నాకైతే తెలిసిన ప్రకారం ఖచ్చితంగా పరలోకములో ఎవరైతే పరిశుద్ధులుగా మరణించారో వారి యొక్క ఆత్మలు ఉన్నవి అనడానికి ఈ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో మనకు అర్థమవుతూ ఉంది. ఇంకోటి, అతను ఇంకో మాట అన్నాడు, వీళ్ళు పరలోకంలో లేరు, పరదేశిలో ఉన్నారు అని అన్నారు. పరదేశి అంటే ఏంటి? పరదేశికి పరలోకానికి తేడా తెలియని వ్యక్తి కూడా దైవజనుడిగా మాట్లాడుతూ ఉన్నాడు. పరదేశి అంటే ఇంగ్లీష్లో ప్యారడైజ్ అంటే స్వర్గం. స్వర్గానికి అన్నా పరలోకం అన్నా ఒకటే కదా. ఈ మాత్రం తెలియకుండా అతను స్వర్గం లేదు పరలోకంలో లేరు, వీళ్ళు పరదేశంలో ఉన్నారు. అదే ఆ పరదేశం ఏంటో కూడా ఆయన తెలియకుండానే పరలోకంలోకి ఎవరు ఎక్కి వెళ్ళలేదని బోధిస్తూ ఉన్నాడు. పిల్లలు గమనించి, ఈ రోజుల్లో ఇలాంటి అనేక మంది దైవజనులమని చెప్పుకుంటూ వారి యొక్క ముసుగులో కొంతమంది మాత్రమే, అందరూ నేను అనట్లేదు, కొంతమంది మాత్రము దైవజనులమని చెప్పుకుంటూ వారికి తెలిసిన జ్ఞానాన్ని తెలియని వారికి అబద్ధాలను బోధిస్తూ ఉన్నారు. దీని ద్వారా బైబిల్ని ప్రతి వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి, చదవాలనేది నా కోరిక. ఎవరో బోధకులు చెప్పిన మాటలు నమ్మకుండా మనం సొంతంగా దేవుని ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకే సహాయం చేస్తాడని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆమేన్.